కోస్తా తీరం భారీ కోతకు గురవుతోంది. వాయుగుండాలు, అల్పపీడనాలు, తుఫాన్లు ఏర్పడిన సమయంలో కోత అధికంగా ఉంటుంది. తాజాగా పెంగల్ తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తీరం పొడవునా కోత అధికమైంది. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 140 కిలోమీటర్ల మేర అయితే తీర ప్రాంతం ఉంది. ఆ కోనసీమ జిల్లాలో అంతర్వేది సముద్ర సంగమ ప్రాంతం నుంచి ఐపోలవరం మండలం బైరుపాలెం వరకు దాదాపు 90 కిలోమీటర్లు కాగా, ఆ తాళ్లరేవు మండలం గాడిముగ నుంచి తుని మండలం వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర తీరం అయితే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదీ పాయల కోత వల్ల ఇప్పటికే వందలాది ఎకరాల్లో కొబ్బరి తోటలు నదీ గర్భంలో అయితే కలిసిపోతున్నాయని మనం చూడవచ్చు. ఇక ఇదే సమయంలో తీరం పొడవున సముద్ర కోత కూడా అధికంగా ఉంటుంది. కోనసీమ జిల్లాలో ఊడలరేవు, కేశనపల్లి, అంతర్వేది, కొమరగిరి పట్టణంలో ఈ ప్రభావం అయితే ఎక్కువగా ఉంది. భూములు, సరుగుడు తోటలు సముద్రంలో కలిసిపోతున్నాయి. గడిచిన 10 ఏళ్లలో కోత తీవ్రత అయితే రెట్టింపైందనే చెప్పుకోవచ్చు. ఓడల రేవులో ఇది స్పష్టంగా మనకి కనిపిస్తోంది. ఇక్కడ తీరాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన ఓఎన్జీసీ చమురు బావులు ఇప్పుడు సముద్రంలో ఉన్నాయి. 8 ఏళ్ల కిందట ఓడలరేవు బీచ్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం వరకు ఇప్పుడు సముద్రం చొచ్చుకు వచ్చి భూమి కోతకు గురవుతుంది. అంతర్వేది బీచ్లో అలల ఉధృతి స్థానికంగా ఉన్న రిసార్ట్స్ వరకు అయితే వస్తున్నాయి. స్థానికంగా ఉన్న పల్లిపాలెం గ్రామంలోకి సైతం అలలు అప్పుడప్పుడు వచ్చి ఇళ్లను ముంచెత్తుతున్నాయి. కేశవదాసపాలెం, తూర్పులంక వంటి గ్రామాల్లో ఉప్పు నీరు ముంచెత్తడంతో కొబ్బరి తోటలు కూడా నాశనం అయిపోతున్నాయని మనం చూడవచ్చు. ఇక కాకినాడ జిల్లా ఉప్పాడ, కోనపాపపేట తీరం కోతకు గురవుతోంది. కాకినాడ తీరం సమీపంలో హోప్ ఐలాండ్ ఉండటం, డీప్ వాటర్ పోర్ట్ కోసం సముద్రంలో ఇసుక తవ్వకాల ప్రభావం సమీపంలోనే ఉప్పాడ గ్రామంపై అయితే పడుతుంది. సముద్రంలో తవ్వకాలు చేసిన ప్రాంతాల్లో తిరిగి ఇసుక పూడుకునేటప్పుడు ఏర్పడుతున్న ఒత్తిడితో ఉప్పాడ వద్ద అలలైతే ఎగసి పడుతున్నాయి. హోప్ ఐలాండ్ వద్ద తీరం పెరుగుతుండగా ఉప్పాడ వద్ద మాత్రం కోతకు గురవుతోంది. కోత ఇలాగే కొనసాగితే కొద్ది సంవత్సరాలు ఉప్పాడ గ్రామం కనుమరుగు కానుంది. ఇక ప్రకృతి ప్రకోపానికి ఓడలరేవు నదీ సంగమం నుంచి రిసార్ట్స్ వరకు వందలాది ఎకరాలు జిరాయితీ డీపట్టా భూములు సముద్రంలో అయితే కలిసిపోయాయి. 25 ఏళ్లుగా సముద్రం 500 మీటర్లకు పైగా ముందుకు వచ్చిందంటే మనం చెప్పుకోవచ్చు. ఇటీవల నెల రోజుల్లో 2 పర్యాయాలుగా సముద్రం ముందుకు వచ్చి 936, 937 సర్వే నెంబర్ గల జిరాయితీ డీపట్టా భూములు సుమారు 17 ఎకరాలను సముద్రం తనలో కలిపేసుకుంది. దీంతో ఊడలరేవులు సీతారామస్వామి దేవస్థానానికి చెందిన 11 ఎకరాలు, పెమ్మాడి సూర్యనారాయణ, ఇల్లింగి కాసులమ్మ తదితరులకు చెందిన మరో 6 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. ఇక కోనసీమ జిల్లా పరిధిలో ఊడలరేవు ఓఎన్జీసీ విశిష్ట టెర్మినల్లోకి సముద్రం నీరు చొచ్చుకురావడంతో ఉద్యోగులు, స్థానికులు ఆందోళన చెందిన సందర్భాలు కూడా మనం చూసాము. సముద్ర అలల తాకిడికి ఈ టెర్మినల్ ప్రధాన గోడ వరకు భూమి కోతకు గురైంది. వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు టెర్మినల్ గోడకు సముద్ర తీరం సుమారు కిలోమీటర్ దూరంలోనే ఉంది. నెమ్మదిగా సముద్రం చొచ్చుకు వస్తూ గోడ వరకు అయితే వచ్చింది. కోత నివారణకు జియో ట్యూబ్ పద్ధతిలో రాళ్లు వేసినా కోత అయితే ఆగడం లేదు. తాజాగా తుఫాన్ల అలల ఉధృతికి కోత తీవ్రత మరింతగా పెరిగిందనే మనం చెప్పుకోవచ్చు. భారీ రక్షణ గోడ ఏర్పాటు చేస్తే తప్ప ఇక్కడ కోత ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తీర ప్రాంతం మొత్తం సముద్రంలో కలిసిపోతున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు.